నీకు అనుగుణంగా ఆవిడకొచ్చిన అనారోగ్యాన్ని సంజయ్ కోసం వాడుకుంటున్నావా? మళ్ళీ సంజయ్ అన్నావంటే సాకేత్ మర్యాద దక్కదు. మర్యాద తక్కువ పని నువ్వు చేసుకుంటూ నన్ను మర్యాద దక్కదంటావే? అయినా ఆవిడకి అసలు జబ్బేంటి? అయినా ఇలా చాటుగా ఎందుకు వైద్యం చేస్తున్నావు? నీకు ఆవిడ వివరాలు ఆవిడ జబ్బు వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి సాకేత్ గారు, కనిపించిన వాళ్ళందరితో గొడవేనా? హాస్పిటల్ అన్న సంగతే మర్చిపోయారా? మర్చిపోవడం కాదు, పేషెంట్ గురించి వాళ్ళకు చెప్పాలన్న బాధ్యత నీకు తెలీదా? రఘురాం వాళ్ళ అమ్మకు ఏమైంది? ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నావు? చాటుగా ఎవరికీ చెప్పకుండా నువ్వు నిజంగా వైద్యం చేస్తున్నావా? ఆ పేరుతో ఈవిడ గారితో కులాసాగా కాలక్షేపం చేస్తున్నావా? సాకేత్, షీ ఈస్ క్యాన్సర్ పేషెంట్. లంగ్ క్యాన్సర్. చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. అలాంటి వారికి సీత గారు బాధ్యత తీసుకుని వైద్యం చేస్తుంటే అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అందరూ మీలా ఉంటారనుకుంటున్నారా? దొంగ వ్యవహారాలు ఎవరు చేస్తున్నారో ఇప్పుడు అర్థమైంది. సీత గారు, ఆవిడకు కీమోథెరపీ చేయించాలి. కీమోథెరపీ సంగతి మాత్రం మా గ్రానీ వచ్చో లేదా ఆవిడ గారి కొడుకు రఘురాం వచ్చో చెప్తారు. అందాక చేయడం కుదరదు. చేస్తే నీ మీద కేసు పెడతాను. రెస్పాన్సిబుల్ పర్సన్స్ ని వదిలేసి ఈవిడ పర్మిషన్తో చేయడం చాలా తప్పు. సాకేత్, ఆవిడ మా అత్తయ్య. నాకు రెస్పాన్సిబిలిటీ ఉండబట్టే వైద్యం చేయిస్తున్నాను. వైద్యం వరకు ఓకే, కీమోథెరపీ నాట్ ఓకే. సంజయ్ చెప్పింది అర్థమైందిగా? నువ్వు ఈ విషయం సీరియస్గా తీసుకోకపోతే నేను సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అండర్స్టాండ్? ఏంటి అలా చూస్తున్నావు? ఆమెకి కన్న కొడుకు, కట్టుకున్న భర్త, అత్తగారు అందరూ అందుబాటులోనే ఉన్నారు. ఎమర్జెన్సీలో అటెండర్ చాలు. ఉన్న అటెండెంట్కి అర్హత లేదు. అంత అవసరం అనుకుంటే నేనే వాళ్ళని పిలిపిస్తాను, నువ్వు వెళ్ళు. సీత గారు, ఆ డెసిషన్ చెప్తే నేను ప్రొసీడ్ అవ్వడం కుదురుతుంది.